అమ్మ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు అవుతున్నాయి కదా, ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఎవరికే అప్పటికాళ్ళు ఎవరు వచ్చి అడుగుతారో ఎవరికి వేయాలో. అంటే ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది కదా, 100 రోజులు అవుతుంది, మీకు అనుకున్న పథకాలు అన్నీ వచ్చాయా? ఆడున్నది ఏం రాలేదు. ఒక పథకం లేదు. ఆ బస్కి తిరిగే మన్నోడేవాడు మందికి కొట్లాట పెట్టి మన్నోళ్ళు ఎవరు అతన్ని ఫ్రీ పెట్టి కొట్లాట పెడుతున్నాడు. అయితే మరి మస్తు నువ్వు నేను డబ్బు అవసరం లేదైతే ఫ్రీ బస్సు అది అవసరం లేదు అని అన్న పథకాలు చేయాలి, చేస్తే మంచిది. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా? అన్ని పథకాలు ఇచ్చాడా? అందరికి అదే ఉన్నారు. కేసీఆర్ సరిగా చేయలే, ఈ అన్న సరిగా అందరికి అట్లా చేస్తారు. కేసీఆర్ ఉండి సరిగా చేసేప్పటికే ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ గెలుస్తుంది సరిగా చేసి. పింఛన్లు ఇస్తా అన్నారు కదా, ఇస్తున్నారు? ఇప్పుడు 4,000 ఇస్తా అన్నారు. ఎవరు వచ్చారు ఇస్తారేమో ఎప్పుడన్నా అన్నాక ఇప్పుడు ఇస్తారు. ఎట్లా చేస్తారని ఎక్కువ మనకేమే మన చేతిలో పని ఉన్నదా? ఓటు వేపించుకున్నారు, చేస్తామన్నారు, ఆశకేసినారు. అది ఎప్పుడు చేస్తారో. ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి అమ్మ, ఓటు ఎవరికి వేస్తారు? మాది బట్టరం కదా సార్, అది బట్టరం కదా. ఓటు ఏడా అనేది దేనికి వేస్తారు? వేసిన మీకు చేయి గుర్తుకి వేసినాము జుట్టమాకి. ఇప్పుడు ఎవరికి వేస్తారు? ఎంపీ ఎలక్షన్లు కదా, ఇప్పుడు ఎవరికి వేస్తారు? ఇప్పుడు చేయి గుర్తుకి వేస్తారు. అన్ని అనుకున్న పథకాలు అన్ని ఇచ్చాడా రేవంత్ రెడ్డి? అనుకున్న ఏమి ఇవ్వలేదు. ఇస్తాడేమో. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? యాద్ చెప్పుదాం ఏమి ఇచ్చారు నాకు. ఎవరికి వేస్తారు ఇప్పుడు? ఎవరికి వేయాలి? అదే ఎవరికి వేస్తారు? మీకు ఎవరు, కాంగ్రెసా బీజేపీయా? మీకు ఏ పార్టీ పరిపాలన బాగా నచ్చింది? అందరి పాటు మనం కాంగ్రెస్ బాగుందా? ఇంతకుముందు టీఆర్ఎస్ ఉంది కదా. టీఆర్ఎస్ కూడా అంతే ఉండే, కాంగ్రెస్ గిట్టంగా ఇప్పుడు ఏది చేయలేదు. ఇక ఇప్పుడు ఎక్కిండి. ఇక అన్ని అనుకున్న పథకాలు అన్ని ఇస్తున్నాడు. ఇక ఇప్పటిదాకా అయితే ఏం చేయలేడు కానీ ఇక ముందరికి ఏం చేస్తాడు. మరి ఎవరికి ఇస్తావు ఓటు? ఇప్పుడు ఎవరికి ఇస్తావు? ఎవరికి ఏమంటే వాళ్ళకి ఇస్తాము. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండరా, ఇప్పుడు మంచిగా ఉండదు? కేసీఆర్ ఉన్నప్పుడు గిట్టంగా అంతే ఉండే మాకు, ఇప్పుడు వచ్చినా కానీ అంతే ఉండదు. రైతు బంధు పైసలు పడుతున్నాయి ఇప్పుడు? రైతు బంధు పైసలు పడలేవు మాకు. అప్పుడు పడ్డాయా? అప్పుడు పడ్డాయి కానీ ఇప్పుడు పడలేవు. మరి అప్పుడే మంచిగా ఉండే కదా, పైసలు పడ్డాయి కదా. పడ్డాయి మరి అట్లా చెప్పాలి. కేసీఆర్ ఇచ్చిండు కదా పైసలు. ఇచ్చిండు. మరి ఓటు వాళ్ళకి ఎంత వేయాలి? ఓటు కేసీఆర్కి పైసలు ఇచ్చిండు, ఎవరు ఇస్తే వాళ్ళకి వేయాలి. ఇవ్వాలి. అట్లా కేసీఆర్కి ఓటు ఎత్తానంటావు? ఎవరికి ఎత్తావు? ఇక మాకు రైతు బంధు ఎవరు ఇస్తారో వాళ్ళకి ఇస్తాం. అప్పుడు ఇచ్చిండు కాబట్టి. అప్పుడు ఇచ్చిండు కాబట్టి మళ్ళీ ఆయనకి ఎత్తావా? వేస్తాం. మళ్ళీ వేసిన పైసలు ఎవరు ఇస్తారో వాళ్ళకి వేస్తాము. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక మంచిగా లేదు. కరెంట్ ఉంటుందా ఇంట్లో? ఉన్నది కరెంటు. నీళ్ళు వస్తానే భూమిలో? ఉన్నాయి భూమిలో నీళ్ళు. థ్యాంక్ యూ. ఏం పేరు? రుక్కిబాయ్. రుక్కిబాయ్. ఏ ఊరు? పెద్దమల్లి తండానే. మీ ఇంట్లో ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయినాయా గత ఇదివరకు? ఆడపిల్లల పెళ్ళి అప్పుడే అయినాయి కానీ ₹1 రాలేము మేము. పింఛన్, కళ్యాణ లక్ష్మి లేదు, పింఛన్ లేదు, మాత ఏం లేదు. పింఛన్. సర్పంచ్ పేరేంటి? సర్పంచ్ పేరా? ఇప్పుడు ఇష్టపడ్డా. పింఛన్ గిట్టంగా లేదు మా ఇంట్లో. ఏ పార్టీ అని? ఆయన గిట్టంగా కేసీఆర్ పార్టీ.